శరత్ గారి వాళ్ళ డీజీపీ ముందు దాదాపు 37 మంది లొంగిపోయారు. ఇంకా 59 మంది ఉన్నారట. అవును, 59 మంది ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది? తెలంగాణ అయితే రెడీ టు వాళ్ళైతే లొంగిపోండి మా దగ్గరకు వచ్చాయని చెప్తున్నారు. అంటే ఒక మెసేజ్ బూటకం ఎన్కౌంటర్ లాంటివి ఉండవని ఒక మెసేజ్ ఇస్తుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఒకటండి, అంటే వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో స్వచ్ఛందంగా సరెండర్ అయి జనజీవన స్రవంతిలోకి వస్తే చాలా సంతోషకరమైన విషయం అండి. అది ఒక రకంగా అంటే కొంత యూత్ ఫోర్స్ ను కాపాడినట్టు అవుతుంది. ఇప్పుడు ఎవరి ప్రాణమైనా ప్రాణమే, ప్రాణాలకు రక్షణ ఉండాలి. భారత రాజ్యాంగం పరిధిలో ఇప్పుడు జీవించే హక్కుకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆ రకమైన చర్యలు మంచివే. అయితే ఈరోజు సరెండర్ అయిన వాళ్ళని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంత ముక్కు పచ్చలారని చిన్న బాలికలు ఉన్నారు. అది కొద్దిగా ఎందుకో ఎబ్బెట్టుగా కనబడ్డది నాకు. అంటే వాళ్ళలో అంత రాజకీయ పరిణితి ఉందా, అంత రాజకీయ స్థైర్యం ఉందా, నిజంగానే వీళ్ళు మావోయిస్టు కార్యకర్తలా, లేకపోతే మావోయిస్టు కార్యకలాపాలు చురుగ్గా ఉన్నారా, కేవలం ఒక క్రెడిట్ మన వాళ్ళది ఛత్తీస్గఢ్ వాళ్ళు మీకు అట్లా కనిపించారు? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అసలు అంత చిన్న పిల్లల్లాగా ఉన్నారు కదా, వాళ్ళకి అసలు దేశము మెచ్యూరిటీ లేకుండానే అక్కడ పోయి జాయిన్ అయిపోయారంటారు, అంతేనా? అట్లా అంటే వేళ పోలీసు వాళ్ళే ఏదన్నా రికార్డు కోసం అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసినారా, అది కూడా డౌటే. శరత్ గారు నిన్న చూశారు కదా, 4 జ్యువెనైల్ హోమ్ పంపించాడు జడ్జి. అదే ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ అదే కదా. ఇప్పుడు ఎవరి ముసుగులో ఎవరు వస్తున్నారో, ఏం జరుగుతుందో, మరి డబ్బుల ఆశకు లేకపోతే ఈ రివార్డుల ఆశకు ఏదైనా జరుగుతుందా, లేకపోతే ఇతరత్రం ఏమైనా జరుగుతుందా, ఇందులో ఎవరు హూ ఇస్ ప్లేయింగ్ ఏ ఫౌల్ గేమ్ అనేది కొంత డౌట్ఫుల్ గా ఉంది. ఎందుకంటే మేము కూడా ఉద్యమాన్ని చాలా ఏళ్ల నుంచి చూస్తున్న వ్యక్తిని. అంత చిన్న వయసులో మావోయిస్టుల వైపు అట్రాక్ట్ అయిపోయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అది చాలా మెచ్యూరిటీ ఉండి ఎంతో అంటే నిర్బంధం జరుగుతుంది అక్కడ పోతే, జీవితం అగమ్య గోచరం అయితే తెలిసి యువకులు ఆనాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళినారు. మరి ఈ పిల్లలను చూస్తుంటే కొద్దిగా డౌట్ఫుల్ గా ఉంది. ఏదేమైనా ఐ అప్రిషియేట్ ఎవరన్నా ఆ భావజాలం ఇప్పుడు పనికిరాదు, ప్రస్తుత సమాజంలో ఈ రాజ్యంతో పోటీ పడలేము, ఈ హింసావాదం పనికిరాదనో, లేకపోతే జీవితం మీద కాంక్షతోనో, లేకపోతే ఇతరత్రమైన సామాజిక కార్యకలాపాల్లో బతికుంటే పార్టిసిపేట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో కనుక వాళ్ళు ఓవర్ గ్రౌండ్ అవుతే ఐ వెల్కమ్ ఇట్ అండి. అది చాలా మంచి నిర్ణయం. లొంగిపోవడాన్ని మీరు సమర్థిస్తారు? ఎస్. శరత్ గారిని అంటే లాస్ట్ 2 రోజులుగా అంటే కొంత మీ మీద ఇప్పుడు రైటిస్ట్ నుంచి కొంత విమర్శలు వచ్చాయి. అసలు శరత్ గారు స్టాండ్ అయింది మావోయిజం మీద, లొంగిపోతే ఓకే కానీ ఎన్కౌంటర్ చేయొద్దు, అంతేనా? లొంగిపోవాలన్నారు, సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించారు కదండి. వారి మీద ఎప్పుడు సాయుధ పోరాటాన్ని వ్యతిరేకిస్తున్నారా? సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించడం కాదు కానీ వాళ్ళు ఆర్ఎస్యూలో ఉన్నారు, ఆర్ఎస్యూలో పనిచేశారని చెప్పారు శరత్ గారు గతంలో. కరెక్టే. ఎక్కడ? ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్ అండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ. శేఖర్జీ కలిసారు అమెరికా ఆర్ఎస్సీలో ఉన్నప్పుడు. శేఖర్జీ కూడా అప్పుడు ఆ టైంలో మాదంతా వరంగల్ బ్యాచ్. వరంగల్, ఓకే. మాది ఉస్మానియా బ్యాచ్ సార్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ప్రోడక్ట్ ని. ఉస్మానియా గడ్డ మీదనే నా మొత్తం చదువంతా అయింది. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్, జర్నలిజం, ఎల్ఎల్బి ఇవన్నీ ఉస్మానియా క్యాంపస్ కాలేజీలో జరిగినాయి. తర్వాత మేము వీఆర్ ది వర్స్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఇన్ దోస్ డేస్. ఎందుకంటే మా ఆదిలాబాద్ లో కొన్ని ప్రాంతాలు అంటే కరీంనగర్ బార్డర్ లో ఉన్నవి, తర్వాత మహారాష్ట్ర బార్డర్ లో ఉన్నవి కొన్ని. ఇవి చాలా ఇప్పుడు నల్ల ఆదిరెడ్డి అనే అతన్ని మా ప్రాంతాల్లోనే ఎన్కౌంటర్ చేసినారు. సో ఇట్లా చాలా చాలా సంఘటనలు చూసిన వ్యక్తి నేను. సరే, ఒకటైతే వాళ్ళు సరెండర్ అవ్వడాన్ని మాత్రం నేను అంటే అది ఒక ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ఒక విజ్ఞతతో తీసుకున్న నిర్ణయం అని చెప్తున్నాను. బయటికి వచ్చిన వాళ్ళు ఒకవేళ సమాజంలో బతకడానికని ప్రయత్నించినప్పుడు ప్రభుత్వ పరంగా అయితే వాగ్దానాలు చేస్తున్నారో చిత్తశుద్ధితో చేయాలి. ఇప్పుడు మనం 6 గ్యారంటీ లాగా చేయొద్దు. అందరి మీద రివార్డ్స్ ఉన్నాయో లేదో తెలియదు, చెప్తున్నాను. అంటే ఎవరి మీద అయితే ఉన్నాయో వాళ్ళకి ఏవో చిన్న చిన్న కవర్స్ ఇచ్చారు. మరి అదేం కవర్స్ అర్థం కాలేదు. చిన్న చిన్న మొత్తాలు ఉన్నట్టు రివార్డ్స్ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కునేలో ప్రయత్నం చేయాలి. కొంత కాకుండా కొంత ప్రయత్నం చేయాలి. వాళ్ళని చూస్తుంటే చాలా చిన్న చిన్న వయసులో ఉన్న జీవాలు అవన్నీ. కాబట్టి వాళ్ళకు మళ్ళా
ఈ సమాజం మీద ఏవగింపు పుట్టి మళ్ళా వాళ్ళు వాపస్ పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వందే. ఇప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు చెప్పడము, జనజీవన స్రవంతిలో కలిస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం, తీరా లాస్ట్ కు వదిలెట్టడం అనేది జరగద్దనేది నా అభిప్రాయం. ఓకే ఓకే ఓకే. జులకన్ రంగారెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, సిపిఎం